సామాజిక న్యాయ సమర బేరీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ స్థాయి నుంచి గ్రామ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇదే ఈరోజు వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు, శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా ప్రెసిడెంట్లు మరియు కార్యవర్గ సభ్యులు కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్యంగా మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. డిసెంబర్ 9, 2023 తారీఖు నాడు ఇదే గడ్డ మీద ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సామాజిక న్యాయం చేయాలి అన్న ఆలోచన ఇది కాంగ్రెస్ వల్లనే సాధ్యం. కాంగ్రెస్ అంటేనే సామాజిక న్యాయం, సామాజిక న్యాయం అంటేనే కాంగ్రెస్ అని ఈ తెలంగాణలో మొట్టమొదటిసారిగా కులగణన చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మిగులు రాష్ట్రం 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండే 2009 డిసెంబర్ 2023 నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 8 లక్షల కోట్లు అప్పైన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి కూడా ఇచ్చిన గ్యారెంటీలు నెరవేర్చాలి అన్న ఒక్క పట్టుదలతోటి మొదలు పెడితే ఉచిత బస్సు, 200 యూనిట్ల కరెంటు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్న బియ్యము, భూభారత్ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. మీ అందరికీ ఒకే ఒక విజ్ఞప్తి, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి మీరందరూ వచ్చారు. మేమందరం 2023-24 ఎన్నికలలో గెలిచి ఇక్కడ ఉన్నాం. ఇంకో నెల 2 నెలలలో లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి. మీరు కూడా కిందున్న వాళ్ళు గెలిచి ఈ ప్రజాపాలనలో భాగస్వామ్యం తీసుకోవాలంటే ఒకటే ఒక కార్యక్రమం చేయాలి. మనం పరిపాలించిన ఈ సంవత్సరన్నర కాలంలో ఏమేమి పథకాలు ఎవరెవరికి అందినాయో వాళ్ళందరినీ కలవాల్సిన అవసరం ఉంది. మనం చేసిన పని మనం చెప్పుకోకపోతే పక్కనున్న బీఆర్ఎస్ పార్టీ రోజు పొద్దున్న లేస్తే సంవత్సరాల పాలన ఏమీ జరగలేదని సోషల్ మీడియాలలో ప్రచారం చేస్తున్నారు. మీరు వాటిని తిప్పి కొట్టాలి. మన దగ్గర రైతు రుణమాఫీ ఎవరికైంది, రైతు భరోసా ఎవరికి ఇస్తున్నాం, 200 యూనిట్ల కరెంట్ ఎవరికి ఇస్తున్నాం, సిలిండర్ ఎవరికి ఇస్తున్నాం, ప్రతి ఇంటింటికి వెళ్ళి సన్న బియ్యం కూడా పెడుతున్నాం. ఇప్పుడు నిన్న మొన్న ఇంద్రమ్మ ఇల్లులు ఇచ్చిన 3500 ఒక్కొక్క నియోజకవర్గానికి. కాబట్టి మీరందరూ కూడా మీ బూతు స్థాయిలో ఎవరెవరికి ఈ సంవత్సరన్నర ప్రజా పాలనలో లబ్ధి జరిగిందో వారి దగ్గరికి వెళ్ళినప్పుడే మీరు రేపు లోకల్ బాడీలలో వార్డు మెంబర్లు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ బ్రహ్మాండంగా గెలుస్తారని చెప్తున్నా. మీరు ఆ పని చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ చేసే తప్పుడు ప్రచారాన్ని వాస్తవాన్ని నమ్మే ఒక పరిస్థితి ఉంది. కాబట్టి మీరు దయచేసి ఈ సంవత్సరంన్నర పాలనను, 10 సంవత్సరాల పాలనను రెండిటి మధ్య వ్యత్యాసాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, ఎక్కువ సమయం తీసుకోను, వక్తలు కూడా ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఈ సభ తర్వాత మన నాయకులు మల్లికార్జున్ ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, రేవంత్ రెడ్డి గారు, మంత్రులు, ముఖ్యమంత్రులు, అలాగే మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఈరోజు సందేశం ఇస్తారు. మీ ఇక్కడి నుంచి వెళ్ళి మన ఊర్లల్లో మనం చేసినటువంటి పని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పుకున్నప్పుడే ఇక్కడ ఈ పాలనలో ఇక్కడ డ్యాన్స్ మీద కూర్చున్న నాయకుల మాదిరిగా మీరు కూడా ప్రజా పాలనల భాగస్వాములైతారని తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతలు చేస్తూ జై కాంగ్రెస్, జై తెలంగాణ. ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి, మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, వేదికలు అలంకరించిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, ఇక్కడ విచ్చేసిన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ, భారతీయ ఆత్మ పల్లెల్లో ఉందని ఆ రోజు మహాత్మా గాంధీ గారు చెప్పిండ్రు. ఈ రోజు ప్రతి పల్లెల్లో కూడా మన కాంగ్రెస్ జెండా పట్టుకునే నాయకుడు, అది మన కాంగ్రెస్ అదృష్టం. ఈ రోజు ఈ ప్రతి పల్లె నుంచి, ప్రతి గ్రామం నుంచి ఈ రోజు నేరుగా ఏఐసిసి అధ్యక్ష మల్లికార్జున్ గారితో ఈ సమావేశం మనం ఏర్పాటు చేసుకోవడం
మన అదృష్టంగా భావిస్తున్నాం. ఇది ఏ పార్టీలో కూడా సాధ్యమైంది కాదు. కాబట్టి మన కళ తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. మళ్ళా రానున్న రోజుల్లో కూడా జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ పతాకం మనం ఎగరేసుకొని దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాల్సిందిగా మనమందరం కూడా కష్టపడి మన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు సభాధ్యక్షత వహించాల్సిందిగా పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు మిత్రులారా అందరూ కూడా నేను జై కాంగ్రెస్ అంటే మీరు జై జై కాంగ్రెస్ అనాలి. జై కాంగ్రెస్, గట్టిగా జై కాంగ్రెస్, చేతులంతా పైకెత్తాలి. జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం. ఇదొక శుభదినం. వాళ్ళ మిమ్మల్ని అందరినీ నేరుగా ప్రసంగించి ఆశీర్వదించడానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు మహనీయులు, ఈ దేశంలోనే సుదీర్ఘ కాలం ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఖర్గే గారు ఇక్కడికి వచ్చేస్తున్నారు. నేరుగా వారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ యొక్క కన్వెన్షన్, ఈ యొక్క సమ్మేళనాన్ని ప్రారంభం అని చెప్పాల్సిందని నేను వారిని కోరుతా ఉన్నాను.